కాశ్యపాన్వయ సంజాతం నారసింహ పదాశ్రితం రామానుజ గురుం వందే పాణినీయ పయోనిధిం. భాగవత సద్గోష్ఠికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ పెద్దలకు దాసం సమర్పించుకుంటూ ఈ రోజు మన భాగవత పఠనాన్ని కొనసాగించుకుందాం. మనం పోతన భాగవతంలో 7వ స్కందంలో మనం ప్రారంభం చేసుకున్నాం. కొన్ని మరి పళ్ళ ట్రీట్మెంట్ వల్ల దానివల్ల చాలా గ్యాప్ ఇచ్చాను. మళ్ళీ ఇవాళ భగవంతుని దయతో మళ్ళీ స్టార్ట్ చేసుకుంటున్నాం. ఈ 7వ స్కందంలో పరీక్షణ్ మహారాజు శుకుల వారిని ఒక ప్రశ్న అడుగుతున్నారు. స్వామి, నాకు ఒక సందేహం వచ్చింది. భగవంతునికి ఏమి అపకారం చేయనటువంటి రాక్షసుల మీద అంత వైషమ్యం ఏమిటి? దేవతల కోసమని నిష్కారణంగా మరీ వెతికి పట్టుకొని రాక్షసుని సంహరించేటువంటి అవసరం ఏమొచ్చింది? అది అంత వైషమ్య భావానికి కారణం ఏంటి అని అడిగితే శుకుల వారు సుఖ మహర్షి పరీక్షణ్ మహారాజుకి చెప్తున్నటువంటి విషయాన్ని సూతుల వారు మునీంద్రులందరికీ కూడా సౌనకాది మునులకు చెప్తున్నటువంటి ఈ కథల్ని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం. అంటే నాయన, నీ ప్రశ్న చాలా ఉత్తమమైనది. ఆ విష్ణు భక్తుని యొక్క కథలు వింటే ఇదవుతుంది. ఆ స్వామి నిత్య నిరంజనమూర్తి. మరి కానీ ఆయన చేసేటువంటి విలాస చేష్టలన్నీ కూడా మనకు అర్థం కావు. సూర్యుడు ఎలా అయితే వివిధ స్థానాల్లో వేరువేరుగా కనపడినప్పటికీ ఆ బ్రహ్మాండ నాయకుడే అన్నిట్లోనూ అందరిలోనూ కూడా నివసిస్తూ ఉంటాడు. అతని యొక్క తత్వాన్ని తెలిసినటువంటి పెద్దలు తమలో ఆత్మస్వరూపంతో ప్రకాశించే దైవాన్ని తెలుసుకుంటారు. తర్వాత కాలస్వరూపుడు కూడా ఆయన చేసేటువంటి ఈ ఆయన సత్వగుణ ప్రధానులైనటువంటి దేవతల సమూహానికి ఆనందాన్ని కలిగిస్తాడు. రజోగుణ తమోగుణ ప్రధానులైనటువంటి రాక్షసులకి దుఃఖం కూడా కలిగిస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ దేవతల రాక్షసులని కాదు, భగవద్వేషులని ఆయన అలాగే అకారణంగా ఇతరులకి మీదకి వచ్చేటువంటి దుష్టుల్ని ఎప్పుడూ సంహరిస్తూనే ఉంటాడు. దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసమే ఆయన అనేక అవతారాల్ని ఎత్తినటువంటి వాడు అని అంటే ఇంకా ఈయనకి ఎక్కడ డౌట్ ఉంటుందో అని ఒక ఉపమానంగా రాక్షసులను మాత్రం ఎంతమంది నేను చారదీయలేదు చెప్పండి అని ఇక్కడ శిశుపాల వృత్తాంతాన్ని చెప్తున్నారు. జననాయక ఈ అర్థము గణయసుడగు ధర్మరాజునకు క్రతు కాలమునన్ మును నారదుండు చెప్పెను వినిపించద వినుము చెవులు విమలత నందన్. నీకొచ్చినటువంటి ఈ సందేహమే ఆ రాజసూయ యాగం చేసేటప్పుడు ధర్మరాజుకు ఆ క్రతు క్రతు అంటే యజ్ఞం, ఆ యజ్ఞం చేసేటువంటి కాలంలో ఆ ధర్మరాజుకు వచ్చినటువంటి సందేహానికి నారదుడు సమాధానం చెప్తున్నాడు. ఆ కథ నీకు చెప్తున్నాను విను. జననాయక, పూర్వం ఈ తత్వసారమును అంటే భగవత్ తత్వాన్ని సారాన్ని అంతా కూడా రాజసూయాగ సమయంలో ధర్మరాజునకు ధర్మ మర్మ విధుడైనటువంటి నారద మహర్షి వివరించాడు. వీణులకు విందుగా ఆ విషయం నీకు వివరిస్తాను. అది వింటే నీ సందేహం తొలగిపోతుంది. మున్ను ధర్మరాజు చేయి రాజసూయాగంబున బాలుండైన శిశుపాలుండు హరిని నిందించి నిశిత నిర్వక్ర చక్ర ధారా దళిత మస్తకుండై తేజో రూపమున వచ్చి అది దేహంబు చొచ్చుటం చూచి వరంగు పడి ధర్మజుండు సభలోనున్న నారదుని చూచి ఇట్లనియే. రుక్మిణీదేవి యొక్క తమ్ముడైనటువంటి రుక్మిణీ దేవిని తన స్నేహితుడైనటువంటి శిశుపాలు చేది మహారాజు కదా, ఈయనకి ఇచ్చి పెళ్లి చేయాలని ఎంతో కంకణం కట్టుకున్నాడు. తండ్రికి కూడా అతను చెడ్డవాడి శిశుపాలని తెలిసినప్పటికీ కూడా ఏమీ చేయలేనటువంటి ధృతరాష్ట్రుడు ఎలా అయితే దుర్యోధను యొక్క చేష్టలన్నిటినీ కూడా నిజంగా మొత్తం తను శరీరం మొత్తం మనసు శరీరం అంతా గుడ్డే అన్నట్టుగా ఆ గుడ్డి ప్రేమలో పడిపోయి ఏం చేయలేక ఊరుకున్నట్టే ఈయన కూడా ఆ రుక్మి యొక్క చేష్టలన్నీ కూడా భరించాడు రుక్మిణీదేవి తండ్రి. అలాగా ఈ రుక్మిణీదేవిని ఆయనకి ఇచ్చి చేయాలని ఎంతో చేస్తాడు. ఆ రుక్మిణి కళ్యాణ్ దీంట్లో మనం దశమ స్కందంలో ఇవన్నీ కూడా చదువుకున్నాం. అయితే ఇప్పుడు ఆ శిశుపాలుడికి కోపం వచ్చింది, వెనకాల పడ్డాడు, కృష్ణుడు వెనకాల వెళ్ళాడు. మళ్ళీ
ఏం చేయలేక తిరిగి వచ్చేసారు. ఆ కోపం ఉంది ఆయనకి ఎప్పటికీ. కృష్ణుడు అంటే తన తనకు తనకి కావలసినటువంటి సొత్తుని ఎత్తుకెళ్ళిపోయాడటువంటి ఇది ఉంది. అలా ఎప్పుడు తిట్టడమే పని. ఏనాడు స్వామిని మనస్ఫూర్తిగా కాదు, కనీసం నూటండుగా మాట కూడా అనడానికి ఆయనకు మనసు వచ్చేది కాదు. అందుకని అలాంటి దుష్టుణ్ణి ఈ ఇదంతా 100 తప్పులు క్షమిస్తా అన్నాడు. క్షమించిన తర్వాత ఇంకా ఆయన అలా తిడుతూనే ఉంటే చక్రాన్ని వేసి ఛేదించాడు. ఛేదించి తన్నేమి నరకానికి పంపలేదు, తనలోనే ఐక్యం చేసుకున్నాడు. అలా అన్ని తప్పులు చేసి కనీసం ఒక్కసారి కూడా పొరపాటును కూడా కనీసం ఏదో మన అదేంటి కోపం చేతో హేళనగానో అదేంటి ఎవడో మరి దుష్టుడుగా ఉంటాడు, అమ్మో ఆయన మహాత్ముడు అని అనుకోండి, ఆయన అంతటి బుద్ధిమంతుడు లేడంటే వెటకారంగా అన్నట్టే కదా. అలాంటివన్నీ కూడా అలాగా అంటున్నటువంటి అటువంటి శిశుపాలుడికి ఇంతటి రాజయోగమా అనేటువంటి సందేహానికి ధర్మరాజుకి నారద మహర్షి చెప్పినటువంటి విషయం ఇది అన్నమాట. ఆ విషయాన్ని చెప్తున్నారు. పూర్వం ఒకసారి ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు. ఆ యాగానికి బాలుడు అజ్ఞాని అయిన శిశుపాలుడు వచ్చి శ్రీకృష్ణుణ్ణి నిందించాడు. అప్పుడు ఆ హరికి కోపం వచ్చి వాడి అయిన తన చక్రాయుధంతో వాడి శిరస్సును ఆ చక్రాయుధంతో అతని శిరస్సును ఖండించాడు. అలా చనిపోయిన శిశుపాలుడు తేజో రూపంతో వాత్సల్యమూర్తి అయిన వాసుదేవుని శరీరంలో ప్రవేశించి దానిలో లీనమైపోయినట్లు విష్ణు సాయుధ్యం పొందాడు. అది కళ్ళారా చూసిన ధర్మరాజుకు అతి ఆశ్చర్యం కలిగింది. ఆ సభలో ఉన్న నారద మహర్షి దగ్గరకు వెళ్ళి తనకు గల సంశయమును ఇలా వివరించాడు. ఎట్టి వారికైనా ఏకాంతులకునైనా వచ్చి చొరంగరాని వాసుదేవు తత్వమందున్ చేది ధరణీసురుండు అహితుండై ఎట్లు చొచ్చే మునివరణ్య నేడు. ఏదైనా ఒక మంచి వస్తువుని పొందాలంటే కొంచెమైనా ఏదో ఒక ఉద్యోగం కావాలంటే ఒక డిగ్రీ కావాలి, క్వాలిఫికేషన్, ఆ సర్టిఫికేట్ చూపిస్తేనే ఇస్తారు. అలాగా భగవంతుని చేరడానికి మనకి కొన్ని ఆయన స్వామి ఇచ్చినటువంటి మాన్యువల్ ప్రకారం మనం పెడుతున్నాం లేదో ఒక్కొక్క దానికి టిక్కు పెట్టుకున్నాం కదా పెడతారు. అలాంటిది ఆ మహామహులు అలాంటి మాన్యువల్స్ లో ఎంతో పండిపోయినటువంటి వాళ్ళకు కూడా ఆ వాసుదేవ తత్వంలో కనీసం ప్రవేశించడానికి కూడా ఇది లేనటువంటి శక్తి లేనటువంటి వాళ్ళు ఆ తత్వంలో ఈ చేరుధర్ణీసుడు ఎలా చేరాడండి అని ప్రశ్నిస్తున్నారు. మునివరణ్య ధర్మ మర్మజ్ఞ. ఆ మర్మము ధర్మము, ఆ ధర్మం ఎప్పుడు కూడా మర్మంగానే ఉంటుంది. ఎందుకు చెట్టు చాటునంటి రాముడు వాళ్ళ చేత వాళ్ళని చంపించాడు, అలాగే ఇలాంటివన్నీ ఎన్నో రామాయణంలో ఎప్పటికీ ప్రశ్నలుగానే ఉంటాయి. ఆ ధర్మం ఎప్పుడు కూడా మర్మంగానే ఉంటుంది. నాకు ఒక పెద్ద సందేహం కలిగింది. మహానుభావుడైన వాసుదేవునిలో ప్రవేశించగలగడం ఎటువంటి పుణ్యాత్ములకైనా వీలు కాదే, ఎటువంటి తేజస్సునికైనా వానిలో ప్రవేశించే శక్తి ఉండదే. ఎన్ని సూర్యుడి దగ్గర ఎన్ని దీపాలు పుట్టినా డ్యూటీ లాగా ఉంటాయి కదా. అంచేత ఎంత తేజస్సు ఉన్న వాళ్ళకైనా ఆయన తేజస్సు ముందర దిగుదొట్టుపోయాయి కదా. శత్రువైన శిశుపాలుడు ఆ మహాభాగ్యముని ఎలా పొందగలిగాడు? స్వామి, వీనికి విష్ణువుని నిందించడమే నిత్యకృత్యం కదా. ఆ పుణ్యపదం వీనికి ఎలా కలిగింది? ఒక్కసారైనా నోరిప్పి అన్నాడండి? ఒక్క రోజైనా ఓ తప్పము జపము చేశాడండి? ఒక్కసారైనా లేచి దండం పెట్టడం చూసామండి? వీడికేంటండి ఇంత బ్రహ్మాండమైన ఉద్యోగం వచ్చేసింది? వీడికేంటండి ఇంత మంచి కులంలో పుట్టాడు కాదు, ఇంత మంచి సంపద వచ్చింది? అలా ఏవో కొన్ని వింతగా చెప్పుకుంటూ ఉంటాం. భగవంతుని కృప ఉంటే ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి. తెలివి తక్కువ వాడు మంచి జ్ఞాని అయిపోతాడు, జ్ఞాని మళ్ళీ అహంకారం చేతో పూర్వజన్మ పాతించేతో మళ్ళీ అజ్ఞానిగా మార్చేయగలడు, అని ఏదైనా చేయగలడు అని. అంటే ఇప్పుడు ఈ ధర్మరాజు ఇంకా ఒకటి వచ్చింది ఏమండి, ఎప్పుడు వెధవ పనులు చేసిన వాళ్ళకి, ఆ భాగవతత్వాన్ని భగవంతుడిని దూషించిన వాళ్ళకి, బ్రాహ్మణుల్ని హింసించిన వాళ్ళకి ఎప్పుడు దుర్గతి తప్పదు కదా. చేసిన పాపం అనుభవించాలి కదా.
వేణుడు కథ మనకు తెలుసు కదా. వేణుడు అందరినీ ఎంత దూషించాడు, ఎన్ని బాధలు పెట్టాడు. అప్పుడు ఆఖరికి మునుల శాపంతో ఆయన దుర్గతి పొందాడు కదా. మరి అలాగే ఇన్ని సాక్షాత్ ఆ స్వామిని ఇంత నిందిస్తే ఈయనకెందుకండి ఇలా ఇచ్చాడు అని ప్రశ్నిస్తున్నారు. వేణుడు మాధవుందెగడి విప్రులు దిట్టిన భగ్నుండే తమో తమోలీనుండుగాడే తొల్లి మొదలిప్తుడు చైద్యుడు పిన్ననాట నుండేనియు మాధవున్ వినసహింపండు భక్తి వహింపండు అట్టివాడు ఏ నిబిడ ప్రభావమున ఏ పరమేశ్వరునందున్ సత్యనో. మీకు తెలుసు కదా, ఆ వేణుడు పూర్వం వాసుదేవుని దూషించి వేదమూర్తులైనటువంటి బ్రాహ్మణుల ఆగ్రహానికి గురై వారు చెప్పించగా చివరకు నశించిపోయాడు కదా, సమస్యపోయాడు కదా. మనం చదువుకున్న కథ కదా, వేణుడి గురించి అప్పుడు చాలా వివరంగా చదువుకున్నాం. మరి ఈ శిశుపాళ్ళు కూడా అజ్ఞానుడు, మధాంధుడు. ఏమండి, తెలియపోవడం వేరు, తెలివి తక్కువ, తెలివితేటలు లేకపోవడం. ఇప్పుడు చిన్నపిల్లాడు ఉంటాడు, వాడికి అది ఇబ్బంది పెడుతుంది అని తెలియదు. పాపం నిప్పునైనా ముట్టేసుకుంటాడు, పావునైనా ఆడుకుంటాడు, ఆట వస్తువులాగా తీసి పట్టుకుంటాడు. కానీ తెలివైన వాడు ఆ పని చేస్తే పొగరు, కాకపోతే వాడికి అంత అహంకారం, ఒక మొండి ధైర్యమో మూర్ఖుడు అనుకుంటారు తప్ప అది అజ్ఞానుడు అనుకోరు కదా. ఈయన మదాంధుడు, గర్వించి నాకేంటి, నా సొత్తుని దొంగిలిస్తాడా, ఒక అహంకారం. తత్వం తెలిసిన వాడు కాదు, కొన్ని భగవతత్వం తెలుసా, అది లేదు. హరి కీర్తనం సహించేవాడు కాదు, చిన్ననాటి నుంచి శ్రీహరి మాట అంటేనే మండిపడేవాడు. అసలు ఆ పరమాత్మ అన్నటువంటి పదంలో ఎక్కడ ఆ రుక్మిణి కూడా పాపం ఎలాగైంది, అదేంటి ఆ అన్నగారికి కూడా అసలు నచ్చేది కాదు. నచ్చకపోయినా పాపం ఎలాగా సంపాదించుకుందా, తండ్రి కృప ఉంది కనుక వెళ్ళింది. అలాగా ఈయనకు కూడా, ఈ శిశుపాళ్ళు కూడా చిన్నప్పటి నుంచి కృష్ణుడు అన్న మాట వినడానికి కాదుగా, నోరి పండానికి కూడా ఇష్టం లేనివాడు. అటువంటి శిశుపాళ్ళు ఇప్పుడు ఏ పుణ్య బలంతో పరమాత్మలో లీనం కాగలిగాడు చెప్పండి అని అడిగాడు. ఆ శిశుపాళ్ళ యొక్క మనస్తత్వాన్ని, వైఖరి, మాటల్లో, చేతల్లో, మనస వాచ కర్మ ఎలా ఉంటుందో పోతన గారికి ఇంకా ఇంత వివరంగా చెప్తే గాని అంత దుష్టున్నా ఇలా చేశాడు అని చెప్పి, దానికి మరి పరమాత్మ యొక్క స్వభావం, తల్లి యొక్క తండ్రి యొక్క స్వభావం మనకు తెలీదా? రామచంద్రమూర్తి అన్నాడు, మిత్రభావేన సంప్రాప్తం, అలా వచ్చినా నేను తీసుకుంటాను ఆయన అంటే, పాపానాం వా శుభానాం వా అంటూ చెప్తూ, ఎవరండి తప్పు చేయని వాళ్ళు, నాకు అస్సిద్ నాపరాధ్యతి అని ఆ తల్లి కూడా క్షమించమంది. ఎంత బాధ పెట్టారండి ఆ రాక్షస స్త్రీలందరూ అమ్మని. అయినా కూడా ఇదే అవకాశం వచ్చింది, చంపి పారేస్తాను అనుకున్నాడు ఆ హనుమ. అలాంటి వాళ్ళని ఆయన తల్లి, ఆ ఇద్దరు కూడా ఆ లక్ష్మీనారాయణ రక్షించారు కదా. వాళ్ళ అనుగ్రహం ఉంటే ఏదైనా చేయొచ్చు అని. ఇలాంటి వాడి తత్వం మీకు తెలీదా, చిన్నప్పటి నుంచి చూడండి అని ఇంకా పోతన గారు ఆ శిశుపాళ్ళ యొక్క వైఖరిని ఒక్క పద్యంలో చెప్తే కానీ మనకి పూర్తిగా, ఇంతటి వాళ్ళని కూడా భగవంతుడు అనుగ్రహం కనుక ఉంటే మంచి రాజయోగం పొందుతారు. తను తానే కూడా ఇచ్చుకునేటువంటి స్వభావం కలవాడు కదా ఆశ్రయించిన వాళ్ళకి స్వామి. హరి సాధింతున్ హరిన్ గ్రసింతు హరిన్ ప్రాణంతంబు నొందింతు సా హరికిన్ వైరి నటంచు వేడుపటు రోషాయుతుండై ఎప్పుడుందిరుగన్ భ్రువడు నోరు వ్రేలిపడ దాతాన్ దేహంబు దాహంబుతో నరక ప్రాప్తియునందడు ఏ క్రియ వందన్ ఏ క్రియ జగన్నాథున్ ప్రవేశించెనో. వాడండి ఆ నోరు పడిపోవాలి, ఎండిపోయి దాహం అని ఆ గొంతు తడారిపోయి చచ్చిపోవాలి. ఎందుకంటే ఈ ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, మనసు ఇవన్నీ కూడా దేనికోసం ఇచ్చాడు మనకు పరమాత్మ? ఒక్కసారైనా ఏదో హేళనగానో ప్రేమగానో, అందుకే బిడ్డలు కూడా పేర్లు పెట్టుకోవడం అనేది పెద్దల యొక్క ఉద్దేశం అదే. ఏదో రకంగా ఒక్కసారైనా నామాన్ని తలుచుకోవడము, ఎవరిని అంటుంటే వినడము, ఏదైనా చేస్తాడంటే ఏమీ లేదండి. ఆ నోరు ఎందుకండి? నోరు పెడసగట్టుకుని ఆ శిశుపాలు చచ్చిపోవాలి తప్ప ఎలా చేరాడండి ఆ కృష్ణ పరమాత్మని?
ఏ క్రియన్ జగన్నాథుని ప్రవేశించను అని చెప్పి ఆశ్చర్యం బాధ అన్ని ఈ కలిగిపోతున్నాయి ఈ పరీక్షన్ మహారాజుకి. ఏమిటి ఎప్పుడు చూడండి, శిశుపాలుడు అంటే చెప్తాను చూడండి ఎలా అనేవాడో. శిశుపాలుడు ఎప్పుడు హరిని సాధిస్తాను, మింగేస్తాను, హరిని చంపేస్తాను, నాకు హరి అంటే నాకు హరికాలం అంట తలకెక్కుతుంది, వాడు నా ప్రాణ విరోధి, రోషంతో ద్వేషంతో తాపంతో అలా తిరుగుతుండేవాడు. ఎవరికైనా ఎవరి మీదన్నా ఆ పగ అనేదండి ఎలా ఉంటుందంటే, అది మనాంతాని వైరాని అన్నట్టుగా ఇంక చచ్చిపోయినా సరే ఆ విరోధం. అదే అంటారు ఆ దీంట్లో ఆర్యోక్తుల్లో, వజ్రాయుధం కంటే కూడా ఎదుట దీర్ఘ శత్రుత్వం కంటే కూడా కష్టమైందిట ఆ కఠినమైన మాట. ఇవైనా భరించచ్చు కానీ కఠినమైనటువంటి ఆ చెడ్డ మాటని సహించలేట ఎవ్వరు కూడా. అలాంటి మాటల్ని కృష్ణుడు ఎదురుకుండా పలుకుతుంటే స్వామి ఎలా సహించాడు అసలు. నిజంగా చూడండి, ఆయన వాత్సల్యానికి ఇంతకన్నా ఒక ఉదాహరణ అక్కర్లేదు కదా. ఎప్పుడు మనం కూడా నిత్యంలో మనం కూడా చూస్తున్నాం, చిచి వాడి పేరెత్తేనే నాకు చేసుకున్న పుణ్యం అంతా పోతుంది, వాడు ఊసేత నాకు అసహ్యం అంటాను చూడండి, చీదరించుకొని. అది అలాంటి స్థితిలో ఉన్నటువంటి వాడు శిశుపాలుడు. వాడు నా ప్రాణ విధ అంటూ పుణ్య పురుషులను దూషించే వీడు ఇది పోని చెడ్డవాడు ఒక చెడ్డవాడినో ఒక మంచివాడు చెడ్డవాడినో తిట్టినా బాగుందండి, వీడు పరమ దుర్మార్గుడు, ఏ రకంగాను యోగ్యత లేనివాడు, సాక్షాత్తు పరమాత్మనే హీనంగా మాట్లాడుతుంటే ఎలాగా ఆ స్వామికే చిలంగాని మానవమతులకి అంత పెద్ద ఆ వాత్సల్యం ఉంటుందా? పుణ్య పురుషులను దూషించే వీడు హీనంగా క్రిమి కీటకాలతో కుళ్ళి చావను లేదు. అలా ఏదైనా ఆ శరీరం అంతా నువ్వు పురుగులు పట్టి చస్తావురా అంటూ ఎంత బాధ అయిపోయి అంటూ ఉంటారు కొంతమంది. చూడండి, పెద్దల్ని హింసించే వాళ్ళని, వాళ్ళ శాపాలు పాపాలన్నీ కూడా శాపాలై అనుభవిస్తూ ఉంటారు. నోరి పడిపోలేదు, ఆ దాహంతో నోరినా పడిపోలేదు అని అనుకుంటా. దేహం దగ్ధమై నరకంలో కూలిపోను లేదు, పోనీ ఇలాంటి చావు లేదు, పోనీ లేకపోతే లేకపోయింది వదిలేయాలి కదా, అది సరికదా. పైగా శ్రీమన్నారాయణ హృదయంలో ప్రవేశించాడు చూసారా అని ఆశ్చర్యంగా అడుగుతున్నారు పరీక్షన్ మహారాజ్. అది నువ్వుగాక ఇంకోటి ఉన్నాడు కదా, స్వామి యొక్క 3 అవతారులు సనక సనందనాథుల యొక్క ఆ శాపం చేత జయ విజయులు రావణ కుంభకర్ణులు గాను, శిశుపాల దంతభక్తులు గాను, అలాగే అదే మూడోది హిరణ్యకశిపులు గాను 3 జన్మల్లో స్వామిని శ్రీహరిని చేరుకోవాలని కదా శాప విమోచనం ఇలా జరుగుతుందని స్వామి చెప్పిన మాటకి ఇంకా ఇప్పుడు దంతభక్తుడు గురించి చెప్తున్నారు. అది ఎన్నోగాక దంతభక్తుడును వీడును నిరంతరము గోవిందు నింద చేయుదురు, నిఖల జనులు సందర్శింప నేడు వీనికి విష్ణు చాయుజ్యంబు కలుగుటకేమి హేతువు వినిపింపుము. పవన చలిత దీపసుకయున్ బోలే నా హృదయంబు చెలించుచున్నదనిన ధర్మనందనునకు నారదుండిట్లనే దూషణ భూషణ తిరస్కారంబులు శరీరమునకు గాని పరమాత్మకు లేవు. శరీరాభిమానంబునం చేసి దండవాక్కు పారుష్యంబులు హింసయే తోచు తెరుంగున నేను నాయది అని 7 వైషమ్యంబును భూతంబులకు శరీరంబునందు సంభవించు. అభిమానంబు బంధంబు నిరభిమానుండే వధించినను వధంబు కాదు, కర్తృత్వం వల్లని వానికి హింసయు సిద్ధింపదు. సర్వభూతాత్మకుండేని ఈశ్వరునికి వైషమ్యము లేదు కావున. ఎందుకండి ఆ భగవంతుని యొక్క నారాయణ యొక్క వైషమ్యం గురించి కదా ఈ పరీక్షన్ మహారాజు ప్రశ్నించారు. భగవంతుడికి ఏమి వైషమ్యం ఉండదండి, ఆయనకి ఏమి. ఏమండి ఈ మాట ఇప్పుడు నాకు ఇది చదువుతుంటే మా అమ్మగారే గుర్తొస్తున్నారు. మా పెద్దన్నయ్య గారు, మా అమ్మగారు ఏదో బాధపడుతుంది, ఇంకా ఎంత అప్పటికి మా అన్నయ్య గారికి ఇంకో 20 ఏళ్ళు కూడా లేవేమో, ఎంత వైరాగ్యమో మా పెద్దన్నయ్య గారికి ఇంతటి మాట తల్లికి చెప్పడం అంటే. అమ్మ దూషణ భూషణ తిరస్కారాలు శరీరానికి కానీ ఆత్మకు లేవమ్మా, ఏది మనసు దాకా వాళ్ళ నీకు అని చెప్పాట. అమ్మ చనిపోయే వరకు ఆ మాటనే గుర్తుపెట్టుకుంటూ అదే మాకు చెప్తూ ఉండేది.
ఏదో అన్నారు, ఏమైపోయింది ఇప్పుడు, దాని గురించి అంత మనసులో పెట్టిన ఆలోచించడం ఎందుకు అంటూ చెప్పేది. ఇది నారదుడు పరీక్షణ్ మహారాజుకి ధర్మరాజుకి చెప్పిన మాట ఇది. చూడండి ఎంత, అది ఎన్ని చదువుకున్నా ఆచరణలో పెట్టలేని వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి వేస్ట్ అది ఎన్ని మాటలైనా అని చెప్తున్నారు. ఇంతే కాదు, శిశుపాలుడును వీని సోదరుడైన దంతభక్తుడును, వీడే కదండి వాళ్ళ అన్న కూడా అంతే. హ, ఎక్కడో రాక్షస కులంలో ఆ రావణాసుడు తమ్ముణ్ణి అని చెప్పుకుంటున్నవాడు కూడా ధర్మజ్ఞుడుగా వచ్చిన దేవరు ఆ విభీషణ్ లాగా ఎంతమంది ఉంటారండి. ఆ అన్నదమ్ముడు పోలిక ఇక్కడ వీడికి వచ్చింది. ఆ శిశుపాలులాగే దంతభక్తుడు కూడా ఎప్పుడు నింద చేస్తూనే ఉంటారు. వీడికి నీరజాక్షుని ఇద్దరూ కలిసి నిందించేవారు, ఇద్దరు కలిసి తిడుతుంటారు. ఆ మాటలు వినలేకపోయే వాళ్ళం. అటువంటి పాపాత్ముడు ఈనాడు ఇంతమంది చూస్తుండగా ముక్తి సామ్రాజ్యమైన విష్ణు సాహిత్యం అందుకోగలిగేవాడు. అదే సామ్రాజ్యం అంటే ఇన్ని కోట్లు మనం సంపాదించాం, ఎంత పదవిలో ఉన్నామని కాదండి. ఆ విష్ణు సామ్రాజ్యాన్ని, విష్ణు సాహిత్యం అనేటువంటి సామ్రాజ్యాన్ని అధిరోహించిన వాడే, వాడి జీవితమే సఫలమైనది. ఇది ఎలా సాధ్యమైంది? మహాత్మా మహర్షి నా సంశయం తీర్చండి. పెనుగాలి కొట్టుమిట్టాడే దీపంలాగా నా ఉదయం చెలించిపోతుంది. ఎలాగా పోలికి చెప్పారు చూడండి. ఒక దీపం ఉంటుంది, ఎదురు గాలులు వస్తూ అటు ఇటు ఉంటాయి, పెద్ద దీపమే, అది కూడా అటు ఇటు ఊగిసలాడుతూ ఉంటుంది, ఆరిపోతుందా ఉంటుందా అన్నటువంటి భయంగా ఉంటుంది. అలా మనసు కొట్టుకుంటూ ఉంటాయి ఇంటికి. నా ఉదయం అని పలికిన ధర్మర్జుని ఉదయం తెలుసుకొని నారద మహర్షి ఇలా పలికాడు. రాజకుల భూషణ, మధుర భాషణ, దూషణ భూషణాలు, తిరస్కార పురస్కారాలు శరీరానికే గాని ఆత్మకు కావు. ఇది గీతలో కూడా మనకి ఎన్నోసార్లు మనం ఈ విషయం చెప్పుకుంటూ ఉంటాం. ఆ భక్తి యోగంలో స్వామి చెప్తుంటాడు, నింద, స్తుతి, అలాగే ఏంటి ఆ ఇవన్నీ కూడా ఏవైతే అవి పట్టవో జ్ఞాని యొక్క లక్షణాలు చెప్తూ, అలాంటి భక్తుడే నాకు ప్రీతి అని చెప్తాడు కదా. అలాగా ఈ శరీరానికి తగులుతాయి. ఇది ఒక్క సెల్కి ఒక కవర్ లాంటిది. ఈ కవర్ చీకి పాడైపోగానే తీసి పారేస్తాం. అసలు సెల్ బాగానే ఉంటుంది కదా, అది పాడవకుండా చూసుకోవాలి కదా. పైన ఒక్క కవర్ అంటే 100 కవర్లు మారుస్తాం. అలాగే 100 అంటే ఎన్ని మారుస్తాం ఇప్పుడైతే. ఇంకా ఏ మోడల్ బజార్లోకి వస్తే అదే ఇప్పుడు ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు. అప్పుడు అలాగే ఈ జన్మలు కూడా మనం ఎన్ని కోట్ల కోట్ల జన్మలు ఎత్తుతూనే ఉంటాం, కానీ మూల పదార్థం ఎప్పుడు, ఆత్మ అనేది ఎప్పుడు స్వామిని వదలదు. అది ఈ జీవుడు చేసినటువంటి పాప కర్మల్ని బట్టి మళ్ళీ 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 4 రకాల్లో ఏదో ఒక జన్మని ఎత్తుతూ ఉంటాం. అలాగా అంచేత ఏదైనా ఈ శరీరానికి కానీ ఆత్మకు వెళ్ళదు. పొగిడావా, తిట్టావా, పెట్టావా, కొట్టావా, ఏది వద్దు. నిందించావా, చేసావా, ఏది వద్దు. కష్టపెట్టావా, సుఖపెట్టావా, ఇవేమీ కాదు. నువ్వేనా దరిద్రుడుగా ఉన్నావా, కోటీశ్వరుడుగా ఉన్నా, ఏమీ లేదు. భగవంతుడు ఏది ఇస్తే దాంతో తృప్తిగా మనం బతకడమే నేర్చుకుంటేనే ఆ మనసు బాగుంటుంది. ఈ శరీరం మీద ఉండే మితిలేని మమకారం కారణంగా అది. వీటన్నిటికీ కారణం ఏంటి? ఆ పైన వేసుకున్న కవర్ మీద ప్రాణం. అబ్బా, నేను ఎంతో ఇష్టపడి ఈ సెల్ కవర్ ని చూస్ చేసుకున్నాను, అయ్యో అప్పుడే ఇదైపోయిందా, అప్పుడే చింపేశాడా, లేకపోతే ఎవడో పారేశాడా, నా చల్లిపోతే పోయింది, నా కవర్ ఉండిపోతే ఎంత బాగుండేది అనుకుని ఏడ్చేవాళ్ళు కూడా ఉంటారు. అలాగా ఈ శరీరం మీద అంత మనకి మమకారం ఉంటుంది. అందుచేతే దండనం, ఖండనము, కుంటు భాషణం వంటివి హింసగా అనిపిస్తాయట. అంటే ఈ శరీరం, అబ్బా ఏమండి ఎన్ని క్రీములు రాసుకుంటానో, వారానికి 3 రోజులు నేను నలుగులు పెట్టి తలంటి పోసుకుంటానండి. నాకు నిజంగా అయ్యో ఇక్కడ మచ్చ వచ్చింది, ఇక్కడ శరీరం వడిలిపోయినట్టుంది అనుకుంటూ తాపత్రయపడిపోతూ ఉంటాను చూసారా. దాని వల్ల ఏమవుతుంది? ఎవడన్నా కాస్త ఇలా గిల్లిన, బా ఉండు చూడు ఎలా కింద పడిపోయిందో. అలాగే ఖండనం, ఏదో గబుక్కుని గీసాడు, బయటకుని పెడతావు, నీకు అది అందంగా కనపడదు, లేకపోతే కాలిపోయింది, మచ్చొచ్చింది. అలాగే కుంటు భాషణం, నిన్ను బాధ పెట్టేటువంటి మాట కూడా నీ శరీరానికి అది ఎంతో ప్రభావం చూపిస్తుంది అని అనిపిస్తుంటా. ఇంకా ఏంటి, నేను నాదే అనే స్వార్థ ద్వేషభావాలు కూడా
ఇది నా వస్తువు, ఇది నా సంగతి, ఇది నా విషయం, నువ్వు దాంట్లో రాకు అనేటువంటి స్వార్థ బుద్ధి కూడా, స్వార్థము ద్వేషభావాలు కూడా ఈ శరీరాలకు ఎందువల్ల వస్తాయి? శరీరం మీద ప్రీతి చేతే. అసలు అభిమానం అనేదే అసలు బంధ కారణం. అహంకారం కంటే కూడా గొప్ప డేంజర్ అయినటువంటి ఇదేంటంటే అభిమానం అండ్ దురభిమానం. అది ఇంకా దురభిమానం అయితే ఇది ఇంకా అవన్నీ కూడా ఈ బంధ కారణాలు అవుతాయి. నిరభిమానుడైన అంటే నువ్వు నీ కార్యం చేయి, ప్రతిఫలాన్ని ఆశించకు అని కదా. ఈ శరీరం నాది కాదు, ఈ ఆత్మ నాది కాదు, ఇవన్నీ ఎవరో సొత్తు, ఆయన చూసుకుంటాడు. అంత ఇది ఎలా వస్తుంది? ఆ నిరభిమానుడై సంహార క్రియ చేసిన అది సంహారము కాదు. అలాంటి స్థితికి వెళ్ళాడు కనుకే ప్రహ్లాదుడు అంత చిన్న వయసులో, ధ్రువుడు లాంటి వాళ్ళు మరి ఈ రోజుకి మనం యుగ యుగాలుగా వాళ్ళ పేరు ఉండిపోయిందంటే వాళ్ళకి సంహారం చేస్తే అన్న బాధపడ్డారా? ఆ అడవుల్లో అలా చెట్టు పుట్ట నిరాహారుగా ఉన్నటువంటి ధ్రువుడే అన్న చెలించాడా? అవన్నీ ఆ దేహం మీద మమకారం లేకపోవడం చేతే. పాపము కాదు, కర్తృత్వం తన మీద లేదు. అది ఎందుకు స్వామిలో నన్ను నించాడో చూసుకో, నీ వస్తువుని నేను కాపాడుకో అని చెప్పాడు. కర్తృత్వం తన మీద లేని వానికి హింస వల్ల కలిగే పాపం ఎప్పుడూ అంటదు. ఆ పాపం కర్త అయిన వానికే చెల్లుతుంది. కర్త అంటే ఏంటి? నాది, నేను చేస్తున్నాను, ఇది నా వస్తువు. అది శరీరం అవ్వచ్చు, మనసు అవ్వచ్చు, పని అవ్వచ్చు, వస్తువు అవ్వచ్చు. సమస్త ప్రాణికోటి యందు ఉండేటటువంటి శ్రీ విష్ణుమూర్తికి ద్వేషం కానీ విరోధం కానీ ఏ ఒక్కటి ఎవరి మీద ఎప్పుడూ ఉండదు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మనకండి ఇవన్నీను. ఎందుకంటే శరీరధారులము, మనకి ఈ ప్రకృతి మాయలో మనం పడిపోతాం. మనం చేసిన పూర్వజన్మ కర్మ ఫలాల్ని బట్టి మనది కూడా ముఖ్యంగా అహంకారము, మమకారము, కర్తృత్వం మనది, నేను చేస్తున్నాను, నాది అన్నటువంటి వాటి మీద ఇన్ని బాధలు పడుతున్నాము. అంతేకాదని స్వామి మనలాగే తిరుగుతాడు, మనలాగే తిన్నాడు, మనలాగే వచ్చాడు, మనలాగే ఉన్నాడు, తను సీతమ్మ కోసం ఏడ్చాడు, అన్ని బాధలు పడ్డాడు, అన్ని చేశాడు. అలాగే కృష్ణయ్యకైతే చెప్పనే అక్కలేదు. వాళ్ళతో తిన్నాడు, తిరిగాడు, కొట్టబడ్డాడు, కట్టబడ్డాడు. ఏమీ కూడా ఆయన మనసుకి అంటలేదు. అలుకనైనన్ చెలిమినైనన్ కామంబుననైన బాంధవముననైన భీతినైనన్ తగిలి తలంపన్ అఖిలాత్ముండగు హరిన్ చేరవచ్చు వేరు చేయండ తండు. బాబు ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు కోపంతో ఉంటావా, ద్వేషంతో ఉంటావా, వెటకారంగా అంటావా, చెలిమి చేస్తావా, లేదా ఎలాగోలాగా నువ్వు తలుచుకోవయ్యా. ఎలా తలుచుకున్నా సరే నేను వచ్చి నిన్ను తీసుకుంటాను, హక్కుని చేర్చుకుంటాను అనే అంటాడయ్యా స్వామి. చూసుకో, అలుకనైనా కోపంతో అయినా సరే, కోరికతో గాని, ఏదైనా ఒక కోరికతో స్వామి 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 కనయ కనయ అని అలా అంటావు, ఏదైనా కోరికతో గాని. పోనీ నువ్వు నా స్నేహితుడివయ్యా, సచివుడుగానే వచ్చాను చెప్పుకున్నాడు కదా, బంధువుగా వచ్చాను కూడా చెప్పుకున్నాడు కదా అర్జున్ తోటి. అలా అనుకో, పోనీ మోహంతో అనుకో. వదలలేని తనం, ఆ స్వామిని వదలలేని తనం. నీకు ఇష్టమైన వస్తువుని వదలలేవు కదా, అలాగే స్వామిని ప్రేమించి చూడు, నువ్వు వదలగలవేమో. శత్రుత్వంతో గాని, ఈ శిశుపాళ్ళు కూడా శత్రుత్వంతో తెలుస్తున్నాడు తప్ప ఆయనకి ఇంకో ఆలోచన ఏమీ లేదు. నిరంతరం శత్రుత్వమే. అదే శత్రుత్వంతో గాని, ప్రీతితో గాని, భీతితో గాని, భయంతో గాని, ఏ విధంగానైనా సరే హరిని ఏమరకుండా స్మరిస్తున్నట్లయితే సర్వభూతాత్మకుడైన విష్ణుదేవుని సన్నిధానం లభ్యమవుతుంది. ఆ స్వామి ఎవరిని ఎప్పుడు కరుణగా చూడడు. అలుకనైనన్ చెలిమినైనన్ కామంబుననైన బాంధవంబుననైన భీతినైనన్ తగిలి తలంపన్ అఖిలాత్ముండగు హరిన్ చేరవచ్చు వేరు చేయండ తండు. కానీ వైరానుబంధంబునన్ చేరిన చందంబున విష్ణు చిరతర భక్తిన్ చేరంగరాదని తోచును నారాయణ భక్తియుక్తి నా చిత్తమునన్.
ఆ శ్రీ మహావిష్ణువు విశృంఖలమైన విరోధంతో చేరడం కంటే భక్తితో చేరడమే కష్టం అనిపిస్తుంది. అనురాగంతో చేసే ఆరాధనతో కంటే ద్వేషంతోనే భగవంతుని స్వారూప్యం పొందవచ్చునేమో అని నాకు అనిపిస్తుంది. ఎంత చక్కని కన్క్లూజన్ ఇచ్చారు చూడండి. ద్వేషమే మంచిట్ట. మరి రావణాసుడు, మరి శిశుపాలుడు, మరి అలాగే కంసుడు, ఎంతమందినంటే దుర్యోధనుడు, ఇలాంటి వీళ్ళందరూ కూడా ఆ ద్వేషంతోనే కదా ఆయన స్వామిని చేరుకున్నాడు. తల కిందల తపస్సులు చేసి ఆ నిరాహారులై ఎంత ప్రయోపేశం చేసేసుకుని ఎందుకు ఈ బతుకు స్వామి నాకు కన్నా లేకపోతే అనేవాళ్ళు ఎంతమంది అన్ని యుగాల్లో ఉంటుంటే వాళ్ళు కూడా చేరుకున్నారు లేదు. సనక సనందులే ఇప్పటికే ఆ పరమాత్మను చేరలేదు అని చెప్తారు పెద్దలు. అలాంటిది అయితే ఎందుకండి దేశంతో మనకు మంచిదేమో, స్వామిని తొందరగా చేరుకోవచ్చేమో అని నాకు అనిపిస్తోంది అని చెప్తున్నారు శకులు వారు. అదే కట్ట. అందుకంటారు అర్థం తెలిసినా తెలియపోయినా చిన్నప్పటి నుంచి కూడా చూడండి పెద్దలు మనకు అలవాటు చేస్తూ ఉంటారు. నాయన ఆ దండమయ విశ్వంబర దండమయ పుండరీక అంటూ అలాగ వల్లె వేయిస్తూ ఉంటారు. అలాగే నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సకుడవు, నీవే గురుడవు దైవము. నేను ఒక్కొక్కసారి ఈ పద్యాన్ని చదువుకుంటూ అయ్యో పెద్దవాళ్ళమయ్యాక ఎప్పుడు ఈ పద్యమే చెప్తే ఏం బాగుంటుంది, అయ్యో ఇంకోటి ఏం రాదే అనుకుంటూ ఉండేదాన్ని. కానీ మీరు ఆలోచించండి, ఆళ్వారు చెప్పిన పెద్ద పెద్ద ఈ కవులు చెప్పిన, మరి ఆచార్యులు చెప్పిన, అందరూ కూడా దాని అర్థం అదే కదా. ఆయనే తండ్రి మాతాచ పితాచ అంటూ అన్నిట్లో ఎట్టు వెతకండి. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సఖుడు అర్జునుడును కృష్ణ పరమాత్ముడు, నీవే సఖుడు, నీవే గురుడవు దైవము, నీవే నా పతియు గతియు నిజముగా కృష్ణ అన్నదంతా కూడా మొత్తం ఈ సంస్కృత విధానం అంటే సంస్కృత వాగ్మయంలో చూడండి, మరి అలాగే ద్రావిడ వాగ్మయం పరిశీలించండి, ఏది చూసినా ఈ పద్యానికి అర్థం అదే కదా. అది శ్రీ మహా ఇది అయిపోయింది. కీట అంచేత ఎందుకు ఇది చెప్తున్నానంటే ఇలా చెప్తున్నారు, ఏమి వద్దు నీకేం వద్దు, అలా కృష్ణ కృష్ణ అనుకో, ఆ భగవన్ నామం కృష్ణ అన్న రాముడు అల్లన్న ఏసో ఏదో ఒకటండి, మీకు ఏది నచ్చితే అది భగవన్ నామాన్ని తలవండి, ఆ నామం చాలు మీకు అని చెప్తున్నారు కదా. మరి ద్రౌపది మనకు ఉదాహరణగా ఎప్పుడు చెప్తారు కదా, స్వామి లేడు కదా దగ్గర, అమ్మే చేసింది అంతే. కీటకమున తెచ్చి భ్రమరము పాటవమున భ్రమింప భ్రాంతంబై తత్కీటకము భ్రమర రూపమున్ పాటించి వహించునుగాదే భయయోగమునన్. చూడండి, తుమ్మెదట ఒక పురుగుని తెచ్చి దాని చుట్టూ ఝుంకారం చేస్తూ తిరుగుతూనే ఉంటుంట. ఆ పురుగే కొన్నాళ్ళకి తుమ్మెద అయిపోయి ఆ పురుగుట తుమ్మెద అనే తలచి భ్రాంతి పడి చివరకు తుమ్మెదగా మారిపోతుంట. చూసారా, అలాగే భయం వల్ల కానీ, నయం వల్ల కానీ, స్మరణం వల్ల కానీ, శ్రవణం వల్ల కానీ, నవవిధ భక్తుల్లో ఏదో ఒకటి తీసుకో, నీకేది నచ్చితే అది నీకు చదవడం రాదు విను, నీకు వినడం ఇష్టం ఉండదు నువ్వు చదువుకో, లేకపోతే ఆ రెండు ఇష్టం ఉండు, ఏదోటి నీ మనసులో నువ్వు అనుకో, ఏదోటి చేయవయ్యా, చేస్తే శ్రీహరి సారూప్యం పొందవచ్చు అని చెప్తున్నారు. ఈ విధంబున కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుపాల ముఖ్యనుపతుల్ సంబంధులై వృష్ణువుల్ ప్రేమన్ మీరలు భక్తి నేముదినే చక్రిన్ గంటి ఎట్లైన ఉద్దామ ధ్యాన గరిష్ఠుండైన హరిన్ చందన్ వచ్చు ధాత్రీశ్వర. చూడండి, నీకు ఏదో ఒకటి మనం 4 ప్రమాణాలు చూపించకపోతే మరి పరీక్ష మహారాజుకు వచ్చినటువంటి సందేహం ఎలా తీరుతుంది? అంచేత స్వామిని చేరడానికి కామోత్కంఠత గోపికల్, అధికమైనటువంటి కామంతో కోరికతోటి
ఆ గోపికాభామలు కూడా అలా చేరారు. భయమునన్ కంచుండు, భయం చేతో ప్రేమ చేతో అంటూ ఎలా అయినా చేయమని కదా స్వామిని చేరమన్నారు. భయంతో కంసుడు వచ్చాడు. ఎప్పుడు భయమే, వాడికి నిద్ర పట్టడం అనేది లేదు. ఒక్క పూట కన్నుంటి మీద నిద్ర కునుకు అనేది వెరగడు కంసుడు భయంతో, ఎక్కడ కృష్ణుడు వచ్చేస్తాడో అని. క్రియా సామగ్రిని శిశుపాల ముఖ్య నుపుతులు వెనుదీని వైరంతో శిశుపాలుడు దంతభక్తుడు మొదలైన వీళ్ళందరూ కూడా రాజులు, వాళ్ళందరూ అలాగా సంబంధులై విష్ణువులు. ఈ యాదవ కులంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారు కదా, యాదవులందరూ కూడా ఎలా వచ్చారండి, స్వామితోటి అనుబంధాన్ని పెంచుకున్నారు. అలాగా ప్రేమన్ మీరలు, ప్రేమతోటి ఇదిగో ఉత్తమమైనటువంటి ఇదిగో పరశురామ మహారాజ్ మీలాంటి ప్రభువులు, ఎంతటి ప్రభువులు ప్రేమతో వచ్చారయ్యా స్వామిని చేరడానికి. మీరలు భక్తిని ఏమునిదే, ఇదిగో ఆ మహర్షులైనటువంటి భక్తితో మహర్షులైనటువంటి మేము కూడా భక్తితో వచ్చాం, మీరందరూ ప్రేమతో స్వామిని చేరడానికి వచ్చారు అని చెప్పి. గోపకాంతకులందరూ కూడా కామంతో వచ్చారు, భయంతో కంసుడు వచ్చాడు, వైరంతో శిశుపాలు దంతభక్తులు చేరారు, అనుబంధం పెంచుకొని యాదవులు స్వామిని చేరారు, ప్రేమతో ఉత్తమం లేనటువంటి మీరు అంటే ఈ ఏదో పరశురామ మహారాజు లాంటి గొప్ప ప్రభువులు వచ్చారు. భక్తితో మహర్షులమైనటువంటి మేము కూడా హరినామ స్మరణం చేసి ఆ స్వామి అనురాగానికి పాత్రులమయ్యాం కాబట్టి ఏ విధంగానైనా సరే నిరంతరమైన స్మరణం వల్ల జనుడు జనార్దనుడు అవుతాడు. చూడండి, మనిషి మానవుడే, కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారోయ్ అని చెప్పి విన్నాం కదా. కృషి ఉంటే మనుషులు ఋషులైపోతారట. స్మరణ వల్ల ఈ జనుడు జనార్దనుడు అయిపోతాట, నరుడు నారాయణుడు అవుతాడు. బా, నిజంగా ఆయన సాక్షాత్ నారాయణుడండి అనేస్తారు. కొన్ని చిన్న చిన్న మంచి గుణాలు ఉంటేనే సాక్షాత్తు నారాయణుడు. ఆయన తలుచుకుంటే నరుణ్ణి తనంతటి వాడినిగా చేసేసుకుంటాడు. ఒక ఆచార్య లక్షణం కూడా అలాగే ఉంటుంది కదా. తనకన్నా శిష్యుడు గొప్పవాడైతే అతనికి ఎంత ఉంటుంది, అలాగే బిడ్డలు కూడా తమకంటే గొప్పవాళ్ళు అయితే ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు కదా. కానీ ఈ పరశురామ మహారాజు యొక్క సంశయాన్ని తీర్చారు శుకుల వారు. ఆనాడు ధర్మజుని యొక్క ఆ సందేహానికి నారదుడు ఎలా అయితే సమాధానం చెప్పాడో ఆ విషయాన్ని చెప్పి తీర్చారు. ఇప్పుడు నెక్స్ట్ మనకి శ్రీహరి ద్వారపాలకులకు శనకాదుల వలన శాపం కలుగుట. ఇప్పుడు సనక సనందనాథులు ఆ స్వామి దగ్గరికి వైకుంఠానికి వెడితే అక్కడ ద్వారపాలకులు జయ విజయాలు అడ్డుకుంటే వీళ్ళు ఆ జయ విజయులకి శాపం ఇవ్వడం అనేటువంటి వృత్తాంతాన్ని, అలా వచ్చిన వాళ్ళే ఈ శిశుపాల తంత్రభక్తులు ఒక జన్మలో. ఆ విషయాన్ని రేపు మనం చదువుకుందాం. టైం అయిపోయినట్టుంది. సరే, టైం ఉంటే పాడుకుందాం. మంగళం కౌసలేంద్రాయ మహనీగుణాప్తే చక్రవర్తి తనూజా సార్వభౌమాయ మంగళం. యదక్షర పదభ్రష్టం మాత్రా హీనంతే యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.